కాశ్మీర్లోని పహల్గామ్ హత్యలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు ప్రజలకు చెప్పాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ డిమాండ్ చేశారు. నగరంలోని అల్లీపురంలో గల నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో ఆదివారం ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యుద్ధం వద్దు, శాంతి కావాలని ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై జరుగుతున్న యుద్ధాన్ని అర్ధాంతరంగా ముగించడానికి రహస్య కారణాలేంటో ప్రజలకు చెప్పాలని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య యుద్ధ రీతిలో దాడుల నేపథ్యంలో వాటిని నిలిపివేయాలనుకున్నప్పుడు కనీసం మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించలేదని అన్నారు. పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. నాటి జవహర్లాల్ నుంచి మన్మోహన్ సింగ్ వరకు ఇలా జరగలేదన్నారు. దాడులకు ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ దానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పహల్గామ్ ఘటన చాలా అనుమానాలను మిగిల్చింది. ఈ దేశ ప్రజలంతా కూడా మోడీ ప్రభుత్వం వెనక స్థిరంగా నిలబడి ఏకశిలాఖండంగా ఉన్నప్పటికీ మనసుల్లో అనేక అనుమానాలు, అపోహలను మిగిల్చింది, సందేహాలను మిగిల్చింది. వాటన్నిటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇంతవరకు అఖిలపక్ష సమావేశం కానీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ కానీ, భద్రతా వైఫల్యానికి కారణాల మీద విచారణ కానీ ఏవీ జరపకుండా తన ఏకపక్ష విధానాలు కొనసాగిస్తూ సింధూర్కి వెళ్ళి ఆపరేషన్ సింధూర్ దాన్ని కూడా ట్రంప్ మధ్యవర్తిత్వంలో విరమించాడు. హఠాత్తుగా తన ప్రకటిత విధానానికి భిన్నంగా విరమించాడు. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కూడా ట్రంప్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే విధంగా దీన్ని ముగించాడు. అందుకని అనేక అనుమానాలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ మీద అనుమానాలు ఉన్నాయి, పహల్గామ్ మీద అనుమానాలు ఉన్నాయి. ఇది న్యాయ విచారణ, ఉన్నత స్థాయి విచారణ జరిపి సమగ్ర విచారణ జరిపి వాస్తవాల్ని ప్రజల ముందు బయటపెట్టాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. నా పేరు వెంకటేశ్వర్లు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ విశాఖ విజయనగరం జిల్లాల ఏరియా కమిటీ కార్యదర్శిని. ఈరోజు మేము విశాఖపట్నంలో భారతదేశంలో జరిగినటువంటి భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధం మీద ఒక అవగాహన కలిగించడం కోసం కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ సభను నిర్వహించడం జరిగింది. వాస్తవానికి భారతదేశంలో జరిగినటువంటి పహల్గామ్ ఘటన కానీ, ఆ తర్వాత సింధూర్ ఘటన కానీ ఇది అనేక ప్రశ్నలు లేవనెత్తున్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పడం కేంద్ర ప్రభుత్వం దాటేస్తా ఉంది. తిరంగ యాత్ర పేరుతోటి భారత ప్రజల యొక్క మనోభావాల్ని, భారత ప్రజల యొక్క అభిప్రాయాల ఆలోచనల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. యుద్ధోన్మాద చర్యలని యుద్ధానికి సన్నాహం చేస్తున్నప్పుడు ఈ దేశ ప్రజలుగా, ఈ దేశంలోని మేధావులుగా, ప్రజా సంఘాలుగా, పార్టీలుగా కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తే యుద్ధం వద్దని చెప్తే దేశద్రోహుల కింద ప్రకటించింది. కానీ అదే సందర్భంలో యుద్ధాన్ని ప్రారంభించినటువంటి కొద్ది సమయానికే ట్రంప్ చెప్పినన్నే యుద్ధాన్ని రెండు దేశాల పాలకవర్గాలు విరమించాయి. ఆ రకంగా ఈ దేశంలోని పాలకవర్గాలు కానీ, పాకిస్తాన్ పాలకవర్గాలు కానీ పూర్తిగా అమెరికా కన్సర్న్లో లొంగిపోయి ఉన్నాయని చెప్పి దాన్ని రుజువు చేశారు. ఈ దేశ ప్రజలు ఇచ్చినటువంటి అభిప్రాయాలకి, ఆలోచనకి ఏమాత్రం విలువ లేదు. కానీ ఆ తర్వాత వెంటనే వాళ్ళు ఇచ్చినటువంటి దానికి లొంగిపోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఆ రెండు ఘటనలో ఉన్నటువంటి వాస్తవాలను బయట పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దేశ ప్రజానికి కూడా ముందుకొచ్చి ఈనాడు పాలకవర్గాలు వాస్తవానికి దేశంలో నుండి ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ఇలాంటి విషయాలను ముందుకు తీసుకొచ్చి ఇలాంటి విషయాల్లో వాస్తవాలను బయట పెట్టకుండా ప్రజలను పక్కదారి పట్టించి ప్రజా సమస్య పరిష్కారం చేయకుండా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి లేదా మొత్తంగా